హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ ట్రైనర్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. జనరల్ లా ఆఫ్ అట్రాక్షన్లో అర్జెంటుగా డబ్బులు రావడానికి సంబంధించిన టెక్నిక్ మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మన ఆడియన్స్లో ఎక్కువ మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం కారణంగా దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ కావాలని చెప్పేసి అడిగారు. సో అర్జెంటుగా మనీ అట్రాక్షన్ జరిగే విధంగా ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్పండి. ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. దీనికోసం బెస్ట్ టెక్నిక్ 111 టెక్నిక్ అండి, లేదా దీన్ని 3 minute టెక్నిక్ కూడా అంటారు. ఎందుకు 111 అని అంటే, ఫస్ట్ 1 minute టైంలో మనం ఏం చేస్తుంటామంటే, మనం 1 minuteలో ఒక నిమిషంలో మనం తీసుకునే శ్వాసల సంఖ్యని కౌంట్ చేస్తామండి. ఓకే, కౌంట్ చేయగానే మనకి ఏమవుతామంటే అవేర్నెస్లోకి వచ్చేస్తామండి. ఓకే, అలర్ట్నెస్లోకి వస్తాం. ఓకే, అప్పుడే తర్వాత ఏం చేస్తామంటే, ఇంకో నెక్స్ట్ 1 minute ఏం చేస్తామంటే, మన లైఫ్లో మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ అయినట్టుగా చూస్తామన్నట్టు నెక్స్ట్ 1 minute. ఓకే, తర్వాత లాస్ట్ 1 minuteలో ఏం చేస్తామంటే, మన శ్వాసను గమనిస్తాం, కౌంట్ చేయము, జస్ట్ ఓన్లీ కౌంట్ చేస్తుంటాం. కౌంట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మనం రాసేసుకుంటాం, మనకి ఎంతైతే అమౌంట్ కావాలో మీరు అనుకుంటున్నారు. అర్జెన్సీ ఉంది కొంతమందికి, ఈ మంత్ ఎండ్లో ఇంత కట్టాలని, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లేదా ఈ ఇయర్ ఎండింగ్ లోపల, లేకపోతే ఇంత అమౌంట్ కావాలని కొంతమంది అనుకుంటారు. ఆ అమౌంట్ ముందు రాసేసుకుంటారు. రాసుకున్న తర్వాత ఈ 311 టెక్నిక్ తర్వాత ఐస్ క్లోజ్ చేసి, ఐస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మళ్ళీ దాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటారు 11 times. ఇలా చేయడం వలన, ఈ టెక్నిక్ అప్లై చేయడం వాళ్ళకి మనీ అనేది ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది. మనం ఒకసారి చూద్దామని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను చెప్తాను, ఫస్ట్ 1 minute ఏంటంటే, మీరు నిమిషానికి ఎన్ని శ్వాసలు వస్తాయో అని కౌంట్ చేయండి సార్. అంటే ఎట్లా అంటే, ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస కల్పిస్తే 1 ఓకే, ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ 1, గాలి తీసుకొని వదిలితే 1 అట్లా ఒక నిమిషంలో మీరు తీసుకునే శ్వాసల సంఖ్యను ఫస్ట్ కౌంట్ చేయాలండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ. రైట్, రెడీ. నాతోనే కదా? రైట్, మీతోనే. ఓకే, ఐస్ క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి. ఓకే, రైట్. అంతకుముందు మీరు ఐస్ ఓపెన్ చేసి ఒకసారి రాయండి సార్. ఓకే, అమౌంట్ మీకు ఎంత అమౌంట్ కావాలో పేపర్ రాయండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే, అసలు మీకు ఎంత అమౌంట్ కావాలి, మీకు కావాల్సిన అమౌంట్ ఆ పేపర్ రాయండి, డిజిట్స్తో రాయండి. 50,000 అయితే 50,000, 1 lakh అయితే 1 lakh, 10 lakhs అయితే 10 lakhs. రాసిన తర్వాత రూపీస్ అని రాయండి, డిజిట్స్. ఎవ్రీ మంత్ నాకు ఎలా కావాలన్నా? ఎస్, మీకు ఎంత కావాల్సి అంత అమౌంట్. ఓకే, మీరు రాసుకోవచ్చు. ఆ పేపర్ పై నాకు ఇంత అమౌంట్ కావాలి, జస్ట్ అమౌంట్ ఒకటి రాయాలా? అమౌంట్ అంతే, జస్ట్ అమౌంట్, ఓన్లీ అమౌంట్. అది కూడా డిజిట్స్తో రాయండి, అంతే సరిపోతుంది. డిజిట్స్. ఇప్పుడు సపోజ్ 10 lakhs కావాలనుకోండి, 10,000,000 అట్లా 10 lakhs పెట్టి తర్వాత రూపీస్, అంతే. రూపీస్ అని రాయనా? అంతే, రూపీస్ అంతే. ఆర్ఎస్ జస్ట్ పక్క పెట్టండి సార్, పక్క పెట్టండి, పేపర్ పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, 111 టెక్నిక్ని అప్లై చేయబోతాం. అంటే దీన్ని మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలని చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకుని ఫస్ట్ 1 minute ఏం చేస్తారంటే, మీరు ఒక నిమిషంలో మీరు తీసుకునే శ్వాసల సంఖ్యను కౌంట్ చేస్తారు సార్. ఓకే, నెక్స్ట్ 1 minute ఏంటంటే విజువలైజేషన్ చేస్తారు. నేను చెప్తాను విజువలైజేషన్. నెక్స్ట్ లాస్ట్ 1 minute అప్పుడు ఏం చేస్తారంటే, ఏ శ్వాసల సంఖ్యను కౌంట్ చేయరు, జస్ట్ విట్నెస్గా గమనిస్తారు శ్వాస. ఓకే, ఇది మనం చేస్తాం. ఓకే, రెడీ? ఐస్ క్లోజ్ చేసుకోండి. రెడీ అండి, స్టార్ట్. 1 minute వరకు మీరు శ్వాసల సంఖ్యను కౌంట్ చేయండి, ఎన్ని శ్వాసలు తీసుకున్నారు. ఓకే అండి, రిలాక్స్. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్ ఎన్ని కౌంట్ చేశారండి విరాట్ గారు, ఐడియా ఉందా? కరెక్ట్గా 9 సార్. 9. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నెక్స్ట్ 1 minute టైం చెప్తాను సార్. ఈ 1 minute టైంలో మీరు ఏం చేస్తారంటే, మీరు ఇందాక పేపర్ పై రాస్తారు కదా అమౌంట్, ఆ అమౌంట్తో మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు వాటిని విజువలైజేషన్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాక్ట్గా 1 minute టైం. ఓకే, ఒకవేళ 1 minuteలో మళ్ళీ అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ చేయండి. అంటే ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ నేను స్టాప్ అన్నప్పుడు మీరు స్టాప్ అవ్వచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అండి. 1 minute టైంలో మీకు ఏమేమి కావాలి మీరు అనుకుంటున్నారో ఆ అమౌంట్తో అవన్నీ మీకు అయినట్టుగా, ఓకే, అది మీకు అకౌంట్లో క్రియేట్ అయింది. తర్వాత మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ ఉన్నట్టుగా చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేయండి. ఆ అమౌంట్ మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు అంటే రీజన్ ఇస్తున్నారు ఆ అమౌంట్కు, అట్లా విజువలైజేషన్ చేయండి. 1 minute కంటిన్యూ.
ఓకే, స్టాప్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, మళ్ళీ లాస్ట్ 1 మినిట్. ఇప్పుడు ఈ 1 మినిట్లో ఏంటి అంటే మీ లోపల జరుగుతున్నట్టు శ్వాసను తదేకంగా గమనించండి అంతే. ఎలాంటి కౌంటింగ్స్ ఏముండవు లాస్ట్ 1 మినిట్లో. జస్ట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సెల్ చేస్తుంటే విట్నెస్గా మీరు ఉంటారండి. ఓకేనా, రైట్. లాస్ట్ 1 మినిట్, కంటిన్యూ. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, మీరు ఐస్ ఓపెన్ చేస్తూ ఇందాక మీరు పేపర్ ఏదైతే రాశారో ఆ పేపర్పై ఉన్న డిజిట్ చూడండి సార్. ఐస్ ఓపెన్ చేస్తూ ఆ పేపర్ని తీసుకొని ఆ పేపర్ని చూస్తూ ఐస్ ఓపెన్ చేయండి. ఇందాక మీరు ఏదైతే రాశారో ఆ పేపర్ని చూస్తూ ఐస్ ఓపెన్ చేస్తూ చూడండి. ఆ పేపర్ చూసిన తర్వాత ఆ నెంబర్తో మీరు ఏమేమి చేయాలనుకున్నారో దాన్ని మళ్ళొక్కసారి ఇమాజినేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. ఆ నెంబర్ అమౌంట్తో మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, రైట్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, కమ్ టు ద నార్మల్ స్టేట్. ఎలా అనిపించిందండి విరాట్ గారు? బాగుంది సార్. అంటే ఒక డీప్ మెడిటేషన్లా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉంది. అంటే సరెండర్ అయిపోయాను అనమాట కంప్లీట్గా. అలాగే ఆ రిసీవింగ్ ఫీలింగ్ కూడా కలిగింది, వస్తుంది అనే ఫీలింగ్ కూడా. అంటే కొన్ని మనం నమ్మలేం బేసిక్గా. అంటే చాలామంది వాళ్ళకి వచ్చే కష్టాలు నమ్మినంత ఈజీగా లాభాలు వస్తాయి మీరు హ్యాపీగా ఉంటారంటే అంటే కొంచెం నమ్మబుద్ధి అన్నట్టు ఉంటుంది. బట్ నాకు ఇక్కడ మీరు చెప్పే మాటలు కానీ అది కానీ చాలా యాక్సెప్టెన్స్ వచ్చిందనమాట. ఏదైనా పాసిబుల్ అనే ఫీలింగ్ కలిగింది. ఎస్, అది నిజంగా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, ఫస్ట్ 1 మినిట్ మనం ఏం చేసాం సార్, శ్వాసను కౌంట్ చేసాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అంటే ఓకే, అక్కడే ఉంటుంది మన ఫోకస్ అనేది అక్కడికి వస్తుంది. ఫోకస్కి వచ్చిన తర్వాత సెకండ్ 1 మినిట్లో ఏం చేసామంటే మనకి ఇందాక మీరు పెద్ద డిజిట్ రాయమని చెప్పారు. మీకు ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ పేపర్పై రాశారు. ఆ అమౌంట్ మీరు ఏం చేశారంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ అమౌంట్ నాకు వస్తే నేను ఏమేమి చేస్తాను, ఫోకసింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత లాస్ట్ 1 మినిట్లో ఏమయ్యారంటే కామ్ డౌన్ అయిపోయారు. ఒక ప్రశాంతమైన స్థితికి మీరు వెళ్ళారు. తర్వాత ఏం చేశారు, ఓపెన్ చేసి దాన్ని చూసుకున్నారు. అంటే మీ శక్తిని మొత్తాన్ని ఏం చేశారు, దానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇది కాదు కదా అని ఎక్కడ అనిపించలేదు, పాసిబులే కదా, నేను చేశాను కదా అనే ఇదిలోనే ఉన్నాను. అవును, దీనివల్ల ఏమవుతుందంటే త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. చాలామంది అనుకుంటారు, నన్ను అడుగుతుంటారు, సార్ కొంచెం ఫాస్ట్గా చెప్పండి సార్, నాకు కొంచెం ఇది అర్జెన్సీ ఉంది, ఎట్లా అర్జెంటుగా డబ్బులు రావాలి, ఏ మెథడ్ అప్లై చేయాలనుకుంటే 311 టెక్నిక్ అనొచ్చు. దీనిని 3 మినిట్ టెక్నిక్ కూడా అనొచ్చు. అంటే 3 నిమిషాలు చేస్తాం కాబట్టి 3 మినిట్ 1 ఓకే, 1 నిమిషం మనం శ్వాసలు గమనిస్తుంటాం, 1 మినిట్ మనం విజువలైజేషన్ చేస్తుంటాం, మళ్ళీ 1 మినిట్ పీస్ఫుల్ స్టేట్కి వస్తాం. తర్వాత మనం చూస్తాం కాబట్టి 311 టెక్నిక్ కూడా అనొచ్చు. ఎవరైతే ఇలాంటి టెక్నిక్స్ మనకు అప్లై చేస్తే మాత్రం వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయండి. వాళ్ళ జీవితంలో కావాల్సినటువంటి ఇట్లా దాని తర్వాత వాళ్ళ ఇల్లు కావచ్చు, ఓకే, కారు కావచ్చు, లేకపోతే కావాల్సినంత మనీ కావచ్చు, ఏదైనా సరే అండి మేనిఫెస్టేషన్ అనేది పాసిబుల్ అవుతుందండి. వండర్ఫుల్ సార్. మరి ఇలాంటి టెక్నిక్స్ మన ఆడియన్స్ నేర్చుకోవడానికి మీరేం చేయబోతున్నారు? సో దీనికోసం అంటే అండి ఎవ్రీ సాటర్డే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్స్ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ అండి, కామెంట్ సెక్షన్లోను లేదా డిస్క్రిప్షన్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఏదైనా ఇష్యూస్ వస్తే మాత్రం ఓకే, కింద కానీ డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మా టీం మెంబర్స్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.